ఈ రోజు సెకండ్ హాఫ్ నుంచి ఒక్కసారి మార్కెట్ లో జంప్ కనపడింది కదా. దానికి కారణం యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఈ యుఎస్ ఇరాన్ వార్ ఆగిపోయిందా? ఇక్కడి నుంచి మనం మార్కెట్ అండ్ అలాగే గోల్డ్ లోని మంచి ర్యాలీ చూడబోతున్నావా? వీటన్నిటి రిలేటెడ్ గా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డే లోని ఒక క్వాలిటీ స్టాక్ రిలేటెడ్ గా అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇందులో జరుగుతున్నటువంటి ఇంట్రెస్టింగ్ చేంజ్ ఏదైతే ఉందో దాని గురించి ఇన్వెస్టర్స్ అయితే తెలుసుకోవాలి. దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా మనకి ఏ వలన టెక్ జాబ్స్ పైన స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ పడుతుందని చెప్పి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు 3 కంపెనీస్ కొన్ని వేలల్లో జాబ్ కట్స్ అయితే అనౌన్స్ చేసాయి. సో వీటన్నిటి గురించి కూడా ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటుగా మార్కెట్ లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 940 పాయింట్స్ పెరిగి 77,958 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 298 పాయింట్స్ పెరిగి 24,330 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.67% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.77% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.63% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ తో మార్కెట్ లో ఫస్ట్ పాజిటివ్ మూమెంట్ స్టార్ట్ అయింది కదా. యాక్చువల్లీ ఈ ట్వీట్ లోని డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఈయన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని చెప్పి ఒకటి అనౌన్స్ చేశారు కదా. అది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉన్నదో అక్కడ చాలా వెసల్స్ ని ఫ్రీగా పాస్ అయ్యేలా చేస్తాము. ఇక్కడ ఇరాన్ అటాక్ చేయకుండా మేము చూసుకుంటాం. దీన్ని ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని చెప్పి ఈయన పేరు పెట్టారు కదా. కానీ అక్కడి నుంచి వెసల్స్ అంటే షిప్స్ ఏవైతే పాస్ అవుతున్నాయో వాటిపైన ఇరాన్ అయితే అటాక్స్ చేయడం మొదలుపెట్టింది. దాని తర్వాత యుఎస్ కూడా ఇరాన్ పైన అటాక్ స్టార్ట్ చేసింది. వీటన్నిటి గురించి మనం రీసెంట్ గానే మాట్లాడుకున్నాం కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ని కొన్ని రోజులు పాస్ చేస్తున్నాము. సో ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని నార్మల్ గా ప్రీవియస్ గా ఏదైతే పొజిషన్ ఉన్నదో అటువంటి పొజిషన్ కంటిన్యూ అవుతుంది. సో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అయితే కంటిన్యూ చేయట్లేదు యాజ్ ఆఫ్ నో అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ ట్వీట్ రావడంతో మైట్ బి యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన పీస్ టాక్స్ మళ్ళీ ఏమైనా స్టార్ట్ అయినట్టున్నాయి. దాంతోనే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చిందని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతో మార్నింగ్ మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దాని తర్వాత మార్కెట్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయినా సెకండ్ హాఫ్ నుంచి ఒక్కసారి మన మార్కెట్ లో తిరిగి మంచి రికవరీ కనపడి మార్కెట్ అయితే చివరికి పాజిటివ్ గా క్లోజ్ అయింది కదా. వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేస్తున్నాయంటే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన 14 పాయింట్స్ తోని ఒక అగ్రిమెంట్ కి అయితే 2 కంట్రీస్ కూడా ముందుకు వచ్చాయి. సో వార్ నైతే యాజ్ ఆఫ్ నో 2 కంట్రీస్ ఆపేయాలని చూస్తున్నాయి. 1 మంత్ పాటు 2 కంట్రీస్ డిస్కషన్స్ కంటిన్యూ చేసి ఈ వార్ కి కంటిన్యూస్ గా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి బోత్ కంట్రీస్ ప్రయత్నిస్తున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ 14 పాయింట్స్ ఏమున్నాయని చెక్ చేసేసరికి వీటిలో పెద్దగా కొత్త పాయింట్స్ అంటే ఏం లేవు. ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నవే. ఇరాన్ అయితే ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ తయారు చేయకూడదు, దాన్ని కొన్నాళ్ళు డిలే చేయాలని చెప్పి యుఎస్ ఎప్పటి నుంచో చెప్తుంది కదా. అదొక పాయింట్ ఉంది. దాని తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వార్ కు ముందు ఎలా అయితే ఫ్రీగా ఉండేదో అలా ఫ్రీగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసేయాలి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క షిప్ కూడా ఫ్రీగా పాస్ అవ్వాలని చెప్పి మరొక పాయింట్ ఉంది. ఇటువంటివే 14 పాయింట్స్ అయితే ఇంక్లూడ్ చేసి 2 కంట్రీస్ కూడా ఇప్పుడు డిస్కషన్స్ లోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నాయి. త్వరలోనే ఈ వార్ ముగిసిపోయేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ యుఎస్ కూడా ఈ వార్ ని ఎండ్ చేయాలని చూస్తుందని చెప్పేసి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో తిరిగి ఆ రికవరీ అన్నది చూసాం. ఈ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఏం చెప్తున్నాయంటే యుఎస్ గవర్నమెంట్ సోర్సెస్ దగ్గర నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుగా చెప్తున్నాయి. నిజంగా వీళ్ళు చెప్తున్నట్టుగా యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన తిరిగి పీస్ టాక్ స్టార్ట్ అయ్యి 2 కంట్రీస్ కూడా వార్ ఎండ్ చేయాలని ఒక ఒప్పందానికి గనక వచ్చాయనుకోండి తిరిగి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అన్నవి తగ్గుతాయి. కాబట్టి గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా అది మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీనివల్లనే ఓవరాల్ గా సెకండ్ హాఫ్ నుంచి మన మార్కెట్ లో రికవరీ చూసాం. ఈవెన్ మార్కెట్ లోనే కాదు, మీరు ఈ రోజు గోల్డ్ లో కూడా అబ్జర్వ్ చేశారనుకోండి ఆఫ్టర్నూన్ నుంచి గోల్డ్ ప్రైస్ లో కూడా ఒకసారి రికవరీ అన్నది కనపడింది కదా. జనరల్లీ ఈ వార్ ఆగిపోయింది అనుకోండి ఇప్పటి వరకు గ్లోబల్లీ మనకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోవచ్చు, క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే అని చెప్పి భయాలు అయితే ఉన్నాయి కదా. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది? చాలా సెంట్రల్ బ్యాంక్స్ రేట్ కట్స్ ఏవైతే చేయాలో వాటిని డిలే చేయొచ్చు కదా. సెంట్రల్ బ్యాంక్స్ రేట్ కట్ డిలే చేసినట్లయితే అది గోల్డ్ కూడా నెగిటివ్ అవుతుంది. కాబట్టి లాస్ట్ 1 మంత్ నుంచి గోల్డ్ ప్రైస్ లోని చాలా ఫ్లక్చుయేషన్ అనేది కనబడుతుంది. బట్ వార్ ఎండ్ అవుతుంది అని చెప్పి వచ్చినటువంటి ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మార్కెటే కాదు గోల్డ్ లో కూడా పాజిటివ్ మూమెంట్ అనేది చూసాం. కాకపోతే యాజ్ ఆఫ్ నో ఇది మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నటువంటి న్యూస్ మాత్రమే. ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ ఇలాగే మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి న్యూస్ వచ్చినా తిరిగి 2 కంట్రీస్ మధ్యన అటాక్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. అట్లీస్ట్ ఈసారైనా 2 కంట్రీస్ డిస్కస్ చేసుకుని వార్ గనక ముగించినట్లయితే గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ అది మనం బిగ్ రిలీఫ్ గానే చూడాలి. వెంటనే మనకి క్రూడ్ సప్లై స్టార్ట్ అయిపోయి క్రూడ్ ఆయిల్ ప్రైసులు తగ్గిపోయి క్రూడ్ ప్రీవియస్ గా వార్ ముందు ఎలా ఉందో అలా సప్లై అయిపోద్ది అంటే వెంటనే అది జరగకపోవచ్చు. కానీ ఈ వార్ వలన ప్రెషర్ కంటిన్యూ అవుతుంది, ఇంకా పెరిగిపోతుంది కదా, అదైతే తగ్గుతుంది. కాబట్టి
యాజ్ ఆఫ్ నో ఇది మనం బిగ్ రిలీఫ్ గానే చూడాలి. బట్ దీని రిలేటెడ్ గా యూఎస్ దగ్గర నుంచి కానీ ఇరాన్ దగ్గర నుంచి కానీ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందా అన్నది మనం చూడాలి. ఒకవేళ వెంటనే ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే ఇక మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే నైట్ కి షేర్ చేస్తాను. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ AI యొక్క ఇంపాక్ట్ చాలా సెక్టర్స్ పైన పడచ్చు. ఎస్పెషల్లీ టెక్ సెక్టర్ పైన దీని ఇంపాక్ట్ ఎక్కువగానే పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. అండ్ ఈ AI వలన చాలా కంపెనీస్ వాళ్ళ వర్క్ ని ఆటోమేషన్ చేసుకోవడం వలన కంటిన్యూస్ గా జాబ్ కట్స్ కూడా అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు కాగ్నిజెంట్ బిగ్ టెక్ కంపెనీ వీళ్ళ వర్క్ ని కంప్లీట్ గా ఆటోమేషన్ చేసుకోవడం వలన గ్లోబల్లీ 12,000 to 15,000 జాబ్ కట్స్ అయితే చేస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ 12,000 to 15,000 గ్లోబల్లీ చేస్తున్నట్లయితే మన ఇండియాలో కూడా వీళ్ళు బల్క్ గానే జాబ్ కట్స్ అయితే చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. నో కాగ్నిజెంట్ అనే కాదు, మీకు క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ ఐడియా ఉంటది కదా, ఈ కాయిన్ బేస్ వాళ్ళు కూడా AI ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ కంప్లీట్ వర్క్ ని ఆటోమేషన్ చేసుకున్నామని, దీనివల్ల కాయిన్ బేస్ వాళ్ళు 14% వరకు కూడా వర్క్ ఫోర్స్ తగ్గించుకుంటున్నట్లుగా, అండ్ వీళ్ళతో పాటుగా ఫ్రెష్ వర్క్స్ వాళ్ళు కూడా AI ని యూజ్ చేయడం ద్వారా వాళ్ళ వర్క్ ని ఆటోమేట్ చేసుకున్నట్లుగా, దీని ద్వారా 500 జాబ్ కట్స్ అయితే చేస్తున్నట్లుగా ఫ్రెష్ వర్క్స్ దగ్గర నుంచి కూడా అప్డేట్ అయితే వచ్చింది. సో ఓవరాల్ గా ఒక్క రోజే 3 కంపెనీస్ దగ్గర నుంచి కొన్ని వేలల్లో జాబ్ కట్స్ ఏవైతే వచ్చాయో దీని వల్ల మనకి క్లియర్ గా పిక్చర్ కనపడుతున్నది కదా. ఈ AI ఏదైతే మనకి ఇప్పుడు వస్తుందో దీని వలన చాలా సెక్టర్స్ పైన జాబ్ ఇంపాక్ట్ అయితే స్ట్రాంగ్ గా పడేటువంటి అవకాశం కనబడుతుంది. దట్టు ఇప్పుడు మనకి యుఎస్ ఇరాన్ వార్ ఏదైతే ఇన్నాళ్ళు జరిగిందో దాని వలన గ్లోబల్ ఎకానమీస్ పైన ఇంపాక్ట్ పడింది. కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళ స్పెండింగ్ తగ్గించుకుని బాటమ్ లైన్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తాయి. సో ఆ స్పెండింగ్ తగ్గించుకోవాలంటే మెయిన్లీ టెక్ కంపెనీస్ ఎక్కడ స్పెండింగ్ తగ్గించుకోగలవు, వాళ్ళ వర్క్ ఫోర్స్ అంటే మెయిన్లీ వాళ్ళకి ఎంప్లాయ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆ ఎంప్లాయ్ కాస్ట్ ని తగ్గించుకోవడానికి అయితే ప్రతి ఒక్క కంపెనీ ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఏ ఇంపాక్ట్ ఇంకా ఎన్నాళ్ళు కొనసాగచ్చు అంటే మరి కొన్నాళ్ళు డెఫినెట్ గా మనకి కొన్ని సెక్టర్స్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం ఉంది. బట్ అలా అని చెప్పి ఏ వలన కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వవా అంటే దీని వలన మళ్ళీ కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, కొత్త జాబ్స్ వస్తాయి. బట్ కొన్నాళ్ళు ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో డెఫినెట్ గా మనం జాబ్ కట్స్ అయితే కంటిన్యూస్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో అందుకని ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టైంలోని కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. మెయిన్లీ వాళ్ళ స్కిల్స్ ఏవైతే ఉంటాయి అంటే కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీస్ అవి ఉంటాయి కదా, ఆ టెక్నాలజీ సైడ్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన స్కిల్ బాగున్నది అండ్ కంపెనీ మన మీద డిపెండెంట్ అనుకోండి, అప్పుడు మన జాబ్ కట్ చేయాలంటే కంపెనీ కొంత ఆలోచిస్తుంది. ఎందుకంటే మన జాబ్ కట్ చేసినట్లయితే డెఫినెట్ గా కంపెనీ పైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి కంపెనీస్ ఆలోచిస్తే అటువంటి వారిని జాబ్ లోంచి తీయాలంటే అందుకనే స్కిల్ అప్గ్రేడేషన్ సైడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోకస్ చేయాలి. దీంతో పాటుగా ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఏదైనా జరిగి ఒకవేళ జాబ్ పోయిందనుకోండి, మళ్ళీ కొత్త జాబ్ మనం నెతుక్కునేంత వరకు మనకి కొంత టైం కావాలి కదా. సో ఆ టైంలో మనం ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక 6 months కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా దాచుకోవాలి. ఇప్పటి నుంచే మీరు ఎమర్జెన్సీ ఫండ్ ని అంటే ఇప్పటి వరకు మీరు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోకపోతే మీకు 6 నెలలకి సరిపడా ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులకి సరిపడా అంత మనీని మీ ఎమర్జెన్సీ ఫండ్ కింద లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ఇటువంటి ఉంటాయి కదా, వాటిలోనైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ FDలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా మనకు ఒకవేళ జాబ్ కట్ అయినప్పుడు హాస్పిటలైజ్ అయ్యాం, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి, డెఫినెట్ గా దాని వలన మన ఫైనాన్స్ పైన బిగ్ ఇంపాక్టే పడేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే హాస్పిటల్ ఇన్ఫ్లేషన్ ఎంతలా పెరుగుతుందో మనందరికీ తెలుసు. సో అందుకని మీ అందరికీ ఆల్రెడీ మీకు కంపెనీ ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మీ అంతటా మీరు ఇండివిజువల్ గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే డెఫినెట్ గా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుని పెట్టుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నప్పుడు మనకి మార్కెట్ లో చాలా ఇన్సూరెన్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో మనకి సూట్ అయ్యేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఏది ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే డిటో యొక్క ప్లాట్ఫామ్ లోని మీకు కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ అడ్వైజర్ మీకు కాల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉన్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. దాని తర్వాత మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అండ్ వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా డౌట్స్ క్లియర్ చేయడమే కాదు, ఈవెన్ క్లెయిమ్ టైమ్ లో కూడా మీకు ఫుల్ సపోర్ట్ అయితే డిటో దగ్గర నుంచి దొరుకుతుంది అని చెప్పి డిటో అయితే చెప్తుంది. సో ఇప్పటికీ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే డిటో యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. వెంటనే కాల్ బుక్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని యాప్రెల్ కంపెనీ అయినటువంటి అరవింద్ ఫ్యాషన్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి.
యాక్చువల్లీ ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవడానికి వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ ఒకటే రీజన్ కాదు, ఈ కంపెనీలో జరిగినటువంటి ఇంట్రెస్టింగ్ చేంజ్ గురించి కూడా ఇన్వెస్టర్స్ అయితే తెలుసుకోవాలి. దాంతో ఈ కంపెనీ గ్రోత్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ థింగ్, ఈ రోజు వీళ్ళు రిలీజ్ చేసినటువంటి రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ సేల్స్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 19% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు యాక్చువల్లీ లాస్ డెలివర్ చేసినట్టుగా మనకు కనపడుతుంది కదా. ఆ లాస్ రావడానికి కారణం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ పైన ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో మీరు కంపేర్ చేశారనుకోండి, ఈ క్వార్టర్ లో రెవెన్యూ స్లైట్ గా డిప్ అయినట్టు కనపడుతుంది. బట్ స్టిల్ ప్రీవియస్ క్వార్టర్ ఏంటంటే ఫెస్టివల్ సీజన్ కదా, ఫెస్టివల్ సీజన్ లో జనరలీ వీళ్ళ సేల్స్ బాగా జరుగుతాయి. సో ఫెస్టివల్ సీజన్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని నెంబర్స్ అయితే బానే ఉన్నాయి. దాంతోనే మనకి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈవెన్ వీళ్ళ మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తుందంటే, లుకింగ్ ఫార్వర్డ్ గ్రోత్ మూమెంటం అయితే కంటిన్యూ చేస్తామని, కమింగ్ క్వార్టర్స్ లో కూడా వీళ్ళకి మంచి సేల్స్ జరగచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ దగ్గర నుంచి గైడెన్స్ కూడా వచ్చింది. ఇది వీళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే, ఈ కంపెనీలో జరిగినటువంటి ఇంట్రెస్టింగ్ చేంజ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ మంత్ లోని ఈ కంపెనీ యొక్క కొత్త సీఈఓగా అమిషా జైన్ గారిని అపాయింట్ చేస్తున్నట్టుగా వీళ్ళకి అనౌన్స్మెంట్ రిలీజ్ చేశారు. దాని గురించి ఆ టైంలో డైలీ మనిషిలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఆవిడ అపాయింట్మెంట్ టైంలోని మార్కెట్ ఆ అపాయింట్మెంట్ ని చాలా పాజిటివ్ గా కూడా తీసుకుంది. దానికి కారణం ఈ అమిషా జైన్ గారు ఎవరైతే ఉన్నారో, ఆవిడకి ఓవరాల్ గా 25 years పాటు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆవిడ చాలా కంపెనీస్ లో వర్క్ చేశారు. ప్రీవియస్ గా లెవి స్ట్రాస్ లోని ఈవిడ వర్క్ చేయడం జరిగింది. అండ్ లెవి స్ట్రాస్ గ్రోత్ కి ఈవిడ చాలా హార్డ్ వర్క్ చేసి కంపెనీ స్ట్రాంగ్ గా గ్రో అయ్యేలాగా ఈవిడైతే చేశారు. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ కంపెనీ యొక్క కొత్త సీఈఓగా అపాయింట్ చేసినట్లయితే, ఇక్కడి నుంచి ఈవిడ ఎక్స్పీరియన్స్ కంపెనీ యొక్క గ్రోత్ కి చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేసింది. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ బట్టి మనం చూసినట్లయితే కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా ఈవిడ ఆల్రెడీ వర్క్ చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఇదే గ్రోత్ మూమెంటం ని ఈవిడ కంటిన్యూ చేయగలిసినట్లయితే డెఫినెట్ గా అది లాంగ్ టర్మ్ లోని అరవింద్ ఫ్యాషన్ కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్, ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్స్ అన్నిటిలో కూడా డ్రోన్ యొక్క యూసేజ్ చాలా ఎక్కువగా జరుగుతుంది కదా. దీంతో ఇప్పుడు డ్రోన్స్ లోని ఏఐ ఇంటిగ్రేషన్ కూడా చాలా కంపెనీస్ చేస్తున్నాయి. సో ఈ డ్రోన్ టెక్నాలజీ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే, జెన్ టెక్నాలజీస్ వాళ్ళు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అయితే డెవలప్ చేస్తారు కదా. ఇప్పుడు జెన్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా ఏఐ పవర్డ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ అయితే అన్వీల్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా అన్వీల్ చేసినటువంటి ఈ ఏఐ పవర్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, దానికి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే డెఫినెట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ నుంచేనే కాదు, వీళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది జెన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, ఎయిర్ టు ఎయిర్ కార్గో సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఆఫ్కామ్ హోల్డింగ్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి QIP రూట్ లోని 199.85 crores ఫండ్ రైజ్ అయితే చేశారు. ఈ QIP లోని వీళ్ళు షేర్స్ ఎవరికి ఇష్యూ చేశారు మనం చూసినట్లయితే, ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి సునీల్ సింగానియా గారికి చెందిన అబాకస్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ వాళ్ళకి 5,66,000 షేర్స్ అయితే వీళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. దీంతో పాటు బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అండ్ అలాగే ఆశిష్ కౌశల్య గారికి చెందినటువంటి బెంగాల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి కూడా వీళ్ళు షేర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఫ్రెష్ గా ఏదైతే ఈ ఫండ్ రైజ్ చేశారో, దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోగలిసినట్లయితే అది ఆఫ్కామ్ హోల్డింగ్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్, నిన్న మన క్యాబినెట్ 2.5 lakh crores వర్త్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.1 అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి క్రైసిస్ వలన చాలా MSME కంపెనీస్ స్ట్రగుల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి క్రైసిస్ వలన చాలా చిన్న చిన్న కంపెనీస్ స్ట్రగుల్ అవుతున్నాయి కదా. సో ఇలా స్ట్రగుల్ అవుతున్నటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా వీళ్ళు క్రెడిట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. కాబట్టి ఇది MSME కంపెనీస్ అన్నిటి రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీనిలో ఏవియేషన్ సెక్టర్ కి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5,000 crores ని ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్ గా ఏవియేషన్ సెక్టర్ అయితే ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నది కదా. సో దీంతో ఏవియేషన్ సెక్టర్ కి సపోర్ట్ ప్రొవైడ్ చేసేందుకు గాను గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఎప్పుడైతే గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిందో, దాంతోనే ఈ రోజు సెషన్ లోని బోత్ ఇండిగో అండ్ స్పైస్ జెట్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. IRDA ఒక కొత్త రూల్ అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ వైజ్ కమిషన్ అయితే తీసుకురావాలని చూస్తున్నట్టుగా, ఏవైతే ఏజెన్సీస్ వాళ్ళ ఎఫర్ట్స్ ఎక్కువగా ఉంటాయో అటువంటి ఏజెన్సీస్ కి కొంత ఎక్కువ కమిషన్ ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఇచ్చే విధంగా తీసుకురావాలని, అండ్ ఓన్లీ వెబ్ అగ్రిగేటర్స్ అండ్
బ్యాంక్ అష్యూరెన్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఎఫర్ట్స్ తక్కువగా ఉంటాయి కదా, అంటే కన్వర్షన్ ఈజీ అవుతుంది కాబట్టి అటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కి కమిషన్ అయితే తక్కువగా ఇవ్వాలని చూస్తున్నట్లుగా దీని రిలేటెడ్ గా ఐఆర్డీఏ వాళ్ళు ఈ మంత్ ఎండ్ కల్లా కన్సల్టేషన్ పేపర్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఐఆర్డీఏ ఈ రూల్ తీసుకొచ్చినట్లయితే వెబ్ అగ్రిగేటర్స్ లైక్ పీబీ ఫిన్టెక్ కావచ్చు, అదే పాలసీ బజార్ ఉన్నది కదా వాళ్ళు కావచ్చు, అండ్ రిమైనింగ్ వెబ్ అగ్రిగేటర్ అండ్ రిమైనింగ్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ వాళ్ళకి ఇమెన్సిటీ ఆఫీస్ పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 180 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. అహ్మదాబాద్ జైడస్ బయోటెక్ పార్క్ లో ఉన్నటువంటి ఇంజెక్టబుల్ ప్లాంట్ లోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఈ April 27th నుంచి May 5th మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారంట. సో ఈ ఇన్స్పెక్షన్ ఇప్పుడు ముగియడంతో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ఎఫ్డిఏ 7 అబ్జర్వేషన్స్ అయితే ఇష్యూ చేసింది. ఈ అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా యుఎస్ఎఫ్డిఏ తో క్లోజ్ గా వర్క్ చేసి వీటినైతే రిజాల్వ్ చేసుకుంటామని కంపెనీ చెప్తుంది. బట్ యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి అబ్జర్వేషన్స్ ఏవైతే వచ్చాయో ఇది జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గుజరాత్ వజీనగర్ లోని షిప్ రిపేర్ ఫెసిలిటీని సెటప్ చేసేందుకు గాను నిన్న క్యాబినెట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ షిప్ రిపేరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ వాళ్ళు, దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ వాళ్ళు అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిపి టోటల్ గా 1570 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. దీనిలో భాగంగా దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ లిమిటెడ్ వాళ్ళు 650 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయబోతున్నట్లయితే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు షిప్ రిపేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా తీసుకురాబోతున్నట్లుగా అండ్ ఈ వర్క్స్ అన్ని కూడా 36 months లోని కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో కొత్త షిప్ రిపేర్ ఫెసిలిటీని ఏదైతే వీళ్ళు డెవలప్ చేయబోతున్నారో అది లాంగ్ టర్మ్ లోని కొచ్చిన్ షిప్ యార్డ్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఎన్టీపీసీ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1128 crores అండ్ ఈ ఆర్డర్ 1 gigawatt బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఓస్వాల్ పంప్స్ వాళ్ళకి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 162 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఆఫ్ గ్రిడ్ డీసీ సోలార్ ఫోటోవాలటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ హీరో మోటో కార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ వాల్యూమ్స్ లోని 24% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రెవెన్యూస్ లో 29% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో 31% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ప్యాట్ లో 30% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 1275 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 1473 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు హీరో మోటో కార్ప్ వాళ్ళ బోర్డ్ 75 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని హీరో మోటో కార్ప్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ యొక్క నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని ఇయర్ లో 37% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4.41% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో ఇయర్ లో 58.97% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5.92% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ లో 57% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో నియర్లీ 7% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ యొక్క నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రైమండ్ రియాలిటీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా నియర్లీ 20% అయితే పెరిగింది. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ లో 53% గ్రోత్ డెలివర్ చేశారు. సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా కూడా టోటల్ ఇన్కమ్ లో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది అండ్ ఎబిటాలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ లోని 44% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని నెట్ ప్రాఫిట్ లో వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ప్రీ సేల్స్ ఇయర్ లో వీళ్ళ ప్రీ సేల్స్ లోని ఈ క్వార్టర్ లో 139% గ్రోత్ డెలివర్ చేశారు. సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రీ సేల్స్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే దిస్ క్వార్టర్ ఈజ్ ఎ బెస్ట్ క్వార్టర్ ఫర్ రైమండ్స్ రియాలిటీ. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో కూడా మనం అంతా పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో ఎల్ఎన్టీ వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో
11% గ్రోత్ అయితే డెలివర్ చేశారు, కానీ ప్యాట్ లో మాత్రం పెద్దగా గ్రోత్ కనపడట్లేదు. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ కూడా మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆర్డర్ ఇన్ఫ్లోస్ లోని జస్ట్ 0.2% మాత్రమే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో L&T స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కోఫోర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 21% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఆల్ టైమ్ హై ఎబిటా మార్జిన్స్ అయితే జనరేట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ప్యాట్ లో కూడా ఇయర్ లోని 118% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఫ్రెష్ గా విన్ అయినటువంటి ఆర్డర్స్ లో కూడా 9.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి $1,752 million వర్త్ ఎగ్జిక్యూటబుల్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండేసరికి ఈ రోజు సెషన్ లో కోఫోర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ SRF వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేయొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేయొచ్చు. ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 526 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 432 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 582 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ కనపడుతుండడంతో ఈ రోజు సెషన్ లో SRF స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ KPIT టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ లో 4.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో ఇయర్ లో 9.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి, దాంతోనే వీళ్ళ ప్యాట్ ఇంత తగ్గింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో ప్యాట్ లో గ్రోత్ కనిపిస్తుంది, కానీ దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ పైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వలన ప్యాట్ అయితే బాగా తగ్గింది. ఆ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ మనం తీసి చూసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ అయితే తగ్గింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ అయితే బాగానే ఇంపాక్ట్ అయింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఫైనాన్షియల్ ఇయర్ 27 ఫైనాన్షియల్ ఇయర్ 26 కన్నా బాగుంటుందని, వీళ్ళకి మార్కెట్ ఆపర్చునిటీస్ అయితే బాగా కనపడుతున్నాయని చెప్తున్నారు. అండ్ అంతే కాకుండా కమర్షియల్ సెగ్మెంట్ నుంచి సాలిడ్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని వీళ్ళు 20.5 to 21.2% ఇన్ బిట్వీన్ ఎబిటాలో గ్రోత్ డెలివర్ చేస్తామని షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ లో 11.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ లో 27.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ లో కూడా ఈ క్వార్టర్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ 4 లోని వీళ్ళు విన్ అయినటువంటి కీ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 40% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 80% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 49% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు విన్ అయినటువంటి మేజర్ ఆర్డర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి పాలీక్యాప్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టాప్ లైన్ లో ఇయర్ లో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 16% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ లో 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా ఈ క్వార్టర్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లోని మెయిన్లీ వైర్స్ అండ్ కేబుల్స్ అండ్ FMEG బిజినెస్ లో కూడా చాలా స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ జరిగిందని, దాంతో ఈ క్వార్టర్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 30 రోడ్ మ్యాప్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని పాలీక్యాప్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. అండ్ డైలీ మంచ్ క్లోజ్ చేసే ముందు ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. మీరు ఎప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. డీటెయిల్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ రోజు డైలీ మంచ్ లో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.